హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం మనకిచ్చిన కాంప్లెక్స్‌కి ఎన్ని మెటల్ బాండ్స్ ఉన్నాయనేది తెలుసుకుందాం. సో, మనకి మెటల్ బాండ్స్ కాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా వచ్చేసి 18 x n - టోటల్ వాలెన్స్ ఎలక్ట్రాన్స్ బై 2. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి Fe2CO9లో ఐరన్ మధ్య ఎన్ని బాండ్స్ ఉన్నాయి, ఎన్ని మెటల్ బాండ్స్ ఉన్నాయో కాలిక్యులేట్ చేయాలి. సో, ఈ ఫార్ములాలో n వచ్చేసి నంబర్ ఆఫ్ మెటల్స్. సో, Tv అని ఉంది కదా! టోటల్ వాలెన్సీ ఎలక్ట్రాన్స్. మనకి Fe2CO9లో కాలిక్యులేట్ చేయాలనుకుంటే సో, ఇందులో మనకి నంబర్ ఆఫ్ మెటల్స్ ఎన్నున్నాయి? ఐరన్ మెటల్స్ 2 ఉన్నాయి. టోటల్ వాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని మనకి? 2 ఇంటూ వాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఆఫ్ ఐరన్. అలాగే 9 ఇంటూ ఎలక్ట్రాన్స్ కాంట్రిబ్యూటెడ్ బై కార్బొనైల్. సో, మనకి ఐరన్‌లో మనకి 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో, 2 ఇంటూ 8 16. అలాగే 9 ఇంటూ ఈచ్ కార్బొనైల్ 2 ఎలక్ట్రాన్స్‌ని కాంట్రిబ్యూట్ చేస్తుంది. 2 ఇంటూ 9 18. టోటల్ మనకి 34 వాలెన్సీ ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయి. సో, ఈ వాల్యూస్‌ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 18 into 2 minus 34/2. 36 minus 34/2. That means number of metal bonds present in Fe2CO9 will be 1. సేమ్ ఫార్ములా మెథడ్ యూజ్ చేసుకొని Fe3CO12 ఈ కాంప్లెక్స్‌లో ఎన్ని మెటల్ బాండ్స్ ఉన్నాయో మీరు కాలిక్యులేట్ చేసి కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి.